అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేటువంటి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం వచ్చేటువంటి మాఘశుద్ధ పౌర్ణమి రోజు పుణ్యస్నానాలు ఆచరించడానికి కూడా నదీ సంగమ ప్రాంతాలను కూడా ఆశ్రయిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పుష్కర ఘాట్లు కూడా ఇక్కడ శోభ వెల్లువిరుస్తుంది. దాదాపు ప్రయాగ పుణ్యక్షేత్రంలో కూడా కొన్ని కోట్ల మంది కూడా ఈ రోజు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి తరుణంలో దక్షిణ కుంభమేళాగా పిలుస్తున్నటువంటి మేడారం జాతర దగ్గర కూడా చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు 3 రోజుల పాటు మినీ మేడారం జాతర జరగబోతున్నటువంటి సందర్భంగా మేడారం జాతరలో ప్రస్తుతం ఉన్నాము. ఇప్పటి వరకు మాఘశుద్ధ పౌర్ణమి స్నానాలు చేయడానికి కూడా భక్తులు కూడా ఇక్కడ తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మేడారం జంపన్న వాగు దగ్గర ఒకసారి మనం చూస్తున్నాము. భక్తుల కోలాహలం కూడా కనిపిస్తుంది. శివసత్తులు కూడా పూనకాలు మనకు చూస్తూనే ఉన్నాము. ఎక్కడ చూసినా ఆయన ఒక ఆధ్యాత్మిక శోభ, అంటే గ్రామ దేవతలు, వన దేవతలు ఎక్కడి ప్రాశస్త్యం అక్కడ విరించే విధంగా కూడా ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపిస్తుంటుంది. మనం ఆ శివసత్తులు అంటే మేడారం సమ్మక్క పూర్ణంతో కూడా శిగాలుగే అటువంటి శివసత్తులు కూడా మనం చూస్తున్నాము. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మొత్తం అందరూ జాతరను తలపించడానికి కూడా జాతరలో వాళ్ళ మొక్కుకోవడానికి కూడా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి జాతరకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నదీ సంగమ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ జనాభా రద్దీ పెరుగుతుంది. కానీ మేడారం లాంటి ప్రాంతాల్లో ఇక్కడ వనదేవతలను మొక్కడానికి కూడా చాలా మంది వస్తున్నటువంటి పరిస్థితి. గత పెద్ద మేడారం జాతరకు మాత్రం కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. కానీ ఇది మినీ మేడారం జాతరగా ఉండడంతో ప్రతిసారి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు. భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం పుణ్యస్నానాలు ఆచరించడానికి కూడా భక్తులు మొత్తం వాళ్ళు ఇక్కడ మేడారం జాతరలో ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ సందడి మాత్రం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఉండేదే. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమికి కూడా ఇక్కడ ఒక రోజు అంటే 2 ఏళ్లకోసారి జరిగేటువంటి మినీ మేడారం జాతరకు మాత్రం భక్తులు పెద్ద మేడారం జాతరకు మాత్రం లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో వస్తారు. ఈ సంఖ్యలో ఇక్కడ మాత్రం కొద్దిగా తక్కువ మంది వస్తారు. కానీ ఇక్కడ స్నానాలు ఆచరించేటువంటి భక్తుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఒక్కొక్క ప్రాసెస్ అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ భక్తుల తండాలుగా తరలి వస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ జాతర పరిసర ప్రాంతాలను కూడా మనం గమనిద్దాము. ప్రస్తుతానికైతే మేడారం జాతరలో కూడా వాటర్ మాత్రం తగ్గినాయి. ఎందుకంటే ఇక్కడ లక్నవరం చెరువు నుండి కూడా దాన్ని నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి ఇక్కడ వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. శివసత్తులు మాత్రం ఇక్కడ వేల సంఖ్యలో కూడా ఇక్కడికి ప్రస్తుతానికి చేరుకున్నారు. ఒక్కసారి మనం జాతరకు వచ్చేటువంటి భక్తులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఈ జాతరకు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు, ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి వచ్చామండి. హైదరాబాద్ నుండి. అవును. ఓకే, అంటే ప్రతి సంవత్సరం వస్తారు ఈ జాతర? ఎవ్రీ ఇయర్ వస్తామండి. అంటే పెద్ద మేడారం జాతరతో పాటు ప్రతి మినీ మేడారం జాతర? అవునండి, 2 సార్లు వస్తాం మేము. ఓకే, అంటే మొక్కుకుంటారా? ప్రతి అంటే మీకు కులదేవతనా లేకపోతే నమ్మకమా? నమ్మకము, మళ్ళీ కులదేవత. ఇంట్లో కూడా మా అమ్మవారు ఉంటది మాకు. కంపల్సరీ వస్తాము. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి వస్తున్నాం మేము. ఓకే, మేడారం అప్పుడు అయితే చాలా 3 రోజుల కంటే ఎక్కువ ఉంటారు. మరి ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు మీరు? ఇప్పుడు యాక్చువల్ గా 1 డే స్టే చేసి వెళ్తామండి. కంపల్సరీ. అంటే ఫ్యామిలీతో వచ్చారా లేకపోతే మీ బంధువులు ఇంకా చాలా మంది వచ్చారు? ఫ్యామిలీతో వచ్చాము. యాక్చువల్ మా బాబు పుట్టేంటికలు తీసాడు, మొక్కుంది కాబట్టి వచ్చాము మేము. అమ్మవారి కరుణా కటాక్ష వల్లనే బాబు అంటారు. ఓకే ఓకే, ఎట్లా అనిపిస్తుందమ్మా మేడారం జాతరకు మీరు వస్తూ ఉంటారు కదా, ఇదేనా ఫస్ట్ టైం? ఇది వరకు కూడా మీరు రెగ్యులర్ వచ్చే వాళ్ళ? వస్తుండే, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. వస్తుంటారా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి జాతరకు వచ్చిన తర్వాత? ఇక్కడ వాతావరణము, మళ్ళీ వేరే ప్రాంతాలకు కూడా వెళ్తా ఉంటారు కదా. ఇప్పుడు కొన్ని తిరుపతి లాంటి ప్రాంతాలకు వెళ్తా ఉంటాము. మళ్ళీ మేడారం అనేసరికి మనకు వన దేవత, గ్రామ దేవతగా ఇక్కడ మనం కొలుసుకుంటాము. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? మిగిలిన దానికి తేడా ఏమనిపిస్తుంది మీకు? నమ్మకమైన అమ్మవారి ప్రతిదీ ఏదనుకున్నా కోరుకునేది నెరవేరుతూ ఉంటది. అందుకు ప్రతి సంవత్సరం వచ్చి మొక్కు తీసుకొని వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు మీరు నది స్నానాలు చేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారా? అవును, నది స్నానం చేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలి. దర్శించుకొని మొక్కలు చెప్పుకొని మళ్ళీ ఇక ఉంటే ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు అంతే. ఇక దాదాపు ఏంటంటే వాళ్ళు ఒక ఇలవేల్పు అంటే మనకు ఇంట్లో పూజించుకోలేదు, కానీ సమ్మక్క నమ్మకమైనటువంటి అమ్మ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. అంటే ఇక్కడ ఈ దక్షిణ కుంభమేళగా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం, వస్తుంటే కూడా దాదాపు కొన్ని వందల సంఖ్యలో వాహనాలు కూడా రోడ్డుకి ఇరువైపులా అటు ఇటు ఉన్నాయి. మేడారం గద్దెల దగ్గర కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం భక్తులు పుణ్యస్నానాలు మాత్రం ఆచరిస్తున్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. దాదాపు ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సికింద్రాబాద్ నుంచి వచ్చినాం. హైదరాబాద్ నుండి సికింద్రాబాద్ చాలా మంది వస్తున్నారు. అయితే చాలా మంది వస్తారు. అసలు ప్రతి ఇయర్ 2 years ఒక్కోసారి కుంభమేళ జరుగుతుంది అమ్మవారికి. అయితే ఇప్పుడు భక్తులు ఎందుకు అమ్మవారి నుంచి ఎక్కువ భక్తి అయిపోయి వేడడం అంటే మనకు అనుకున్నది జరుగుతుంది. పిల్లలు సంతానం లేని వాళ్ళకు పిల్లలు అవుతారు. అనుకున్న కోరిక ఏదన్నా జరుగుతుంది. మనం అమ్మ ఏమైనా ఆపద ఉంటే, అమ్మ మన కష్టాలు ఉంటే అమ్మ అంటే అది తొందరగా అయిపోతుంది. అందుకనే 2 ఏళ్ళలో ఒక్కోసారి జాతర అయ్యేది. మహిమగల తల్లి
వాళ్ళనే భక్తులని పిలిపించుకుంటుంది. మనం రావాలనుకుంటే చూడ అమ్మనే పిలిపించుకుంటాం, అమ్మనే పిలిపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా వస్తాను అనుకో, ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను వచ్చింది. ఎప్పుడు మా అమ్మనైనా మా తాత ముత్తాత నుంచి మేము ఎప్పుడు 2 yearsకి వస్తాం, 2 yearsకి ఒకసారి వచ్చాం ఫస్ట్ టైం. ఎప్పుడు మీరు వాగు నిండా నీళ్ళు జంపన్న వాగులో ఎప్పుడు వాటర్ ఉంటుంది, 2 years ఎక్కువ అప్పుడే వచ్చినాం. కానీ మేము ఇప్పుడు మినీ జాతర మాత్రం మొట్టమొదటిసారి వచ్చేది ఇదే ఫస్ట్ టైం. 2 నెలలకు ఒకసారి అయితే కంపల్సరీ వస్తారు కానీ మినీ జాతర ఫస్ట్ టైం. ఇప్పుడు నేను వచ్చేది ఆ అమ్మనే నన్ను పిలుచుకుంటుంది. యాభై నాకు ప్రత్యేకంగా అమ్మ నా దగ్గర డబ్బులు లేవు ఎట్లా అది ఇది, నేను ఎప్పుడు మేడని చేద్దాం నిన్ను పిల్లేస్తా చూస్తున్నాం అమ్మ అని అనుకున్నా. నా కొడుకు నా పాప మా భార్య మా మిస్సెస్ నడువు 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 నేను డబ్బులు తెచ్చినా డాడీ అది మా అంటే వస్తా బిడ్డ నేను వెనకాడుతున్నా. అమ్మ తొందరగానే నాకు తక్షణ రాత్రే కాల్ వచ్చింది, అన్న రమేష్ అన్న ఆర్డర్ ఉంది వచ్చేయి అని చెప్పి నేను ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి ఇవాళ మా ఇద్దరు తమ్ముడు సీను సంపత్ నువ్వు నవ్వుకుందాం సంపత్ అన్న మేము 3 గంటలు ఇవ్వాలి నువ్వు వస్తారా లేకపోతే అంటే నాకు అయితే అర్థమైతలేదు. అమ్మ ఎట్లా అమ్మ ఎట్లా అమ్మవారి దయ వల్ల ఇక్కడ వచ్చింది మీరు. మొత్తానికి అమ్మవారు దర్శనమై ఆర్డర్ బి వేసే వచ్చిన నాకు అమ్మని రప్పించుకుంది నిజమైన తల్లి సమ్మక్క సారక్క. అన్న మీరు మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి జాతర? చూస్తున్నాం ఒకసారి శివశక్తులు కూడా ఇక్కడ ఉంటున్నారు, మొక్కులు మొక్కేటువంటి అమ్మవారు అసలు ఏం ఉంది, ఎందుకు అమ్మవారు పోయింది, అమ్మవారి ఆ కోరికలు ఏంటి, అసలు ఏం ఉన్నాయని ఒక ఆలోచన కూడా ఇక్కడ చేస్తున్నారు. ఒకసారి ఏం జరుగుతుందో చెప్తాం, అడగండి ఒకసారి. మీరు ఏమైనా అడుగుతారా మనం? అంతే సంతోషమే సంతోషం ఉంటే చెప్పు. ఓకే ఓకే. ఇక్కడ దాదాపు అమ్మవారు అంటే వాళ్ళకు శరీరం మీదకి వస్తుంది అమ్మవారు, వాళ్ళ మనసులో ఏదో బలంగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారు ఆ శరీరం మీదకి వస్తుందని చెప్పి అంటున్నారు. ఒకసారి పెద్ద మనిషి అమ్మవారు ఉంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చినామా మీరు? అర్నకొండ. ఎక్కడది? చొప్పదండి అంటే మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఎక్కడది? ఓకే ఓకే. అక్కడి నుంచి మీరు అందరూ బంధువులు ఇట్లా ఎంతమంది వచ్చారు? ఓకే ఓకే. మరి మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా మీరు అమ్మవారిని రెగ్యులర్ వస్తారా మీరు ఇక్కడికి? అంటే రెగ్యులర్ గా వచ్చేటువంటి భక్తులే. మీరు పెద్ద మేడం జాతర కూడా వస్తారు. ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వరంగల్. ఎక్కడ? వరంగల్ కరీంబాద్. మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా 10 పుణ్యానికి వస్తాం, పెద్ద మేడానికి వస్తాం, మధ్యాహ్నం కూడా వస్తాం. 20 మంది వచ్చినాం. అక్కడ సమ్మక్క గద్దెకి వెళ్ళి ఉన్నాం, స్నానం చేస్తాను వచ్చాను. ప్రతి పుణ్యానికి అంటే ఇప్పుడు మాఘశుద్ధ పౌర్ణమికా లేకపోతే ప్రతి నెల పుణ్యానికా? నెల కాదు, సమ్మక్కల పుణ్యానికి వస్తాం. ఇది సమ్మక్కల పుణ్యం అంటది. అది సమ్మక్క చిన్న మేడారం అని ఇటుకు వస్తాం, పెద్ద మేడానికి వస్తాం, మళ్ళీ అందరం కలిసి రామప్పకి వస్తాం, మళ్ళీ సమ్మక్కకు వస్తాం సంఘాల తరపున. మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషం. అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుతుంది, చాలా సంతోషం. సమ్మక్క సారక్క దయ వల్ల అందరం పిల్లల జిల్లా చల్లగా ఉన్నాం. మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఏరి పోయినా ఎంత మంచిగా అనిపిస్తుంది కానీ ఇక్కడికైతే మంచిగా అనిపిస్తుంది ఇటుకు వస్తే. చాలా సంతోషం. మనకు ఏంటంటే ఇప్పటి వరకు మాఘ శుద్ధ, నా పేరు వంటల మల్లమ్మ, మాది వరంగల్, కరీమాబాద్. అయితే ఇక్కడ ఇది సమ్మక్కల పుణ్యంగా ఇక్కడ అభివర్ణిస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి ఏంటంటే ఆధ్యాత్మిక పరిభాషలో తిథి నక్షత్రాలు వారాల ప్రకారం చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ సింపుల్ గా షార్ట్ కట్ లో సమ్మక్కల పౌర్ణమి అంటే ప్రతి సంవత్సరం వచ్చేటువంటి మాఘశుద్ధ పౌర్ణమిని కూడా సమ్మక్కల పుణ్యంగా ఇక్కడ పిలుస్తుంటారు. ఆ ప్రతి పుణ్యమి సందర్భంగా సమ్మక్క పుణ్యం సందర్భంగా ఇక్కడికి మేము వస్తా ఉంటారు. కుటుంబ సమేతంగా కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి బంధుమిత్రులతో గడుగు కలిసి ఇక్కడికి వస్తారన్నది కూడా ఒక ప్రతీతిగా మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మేడారం జాతర చూస్తే ఒక తెలిసినటువంటి వాళ్ళకు ఒక ఆధ్యాత్మికత అనుభూతిని, అలాగే వనజీవేతల జాతరకు వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎంతో ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసి దావతులు కూడా చేసుకుంటారు. ఇక్కడ కొంతమంది చూస్తున్నాము, ఇక్కడ కొంతమంది ఒక్కొక్క దగ్గర జాతర వచ్చిందంటే ఎవరి జీవన విధానానికి సంబంధించి ఉందో వాళ్ళు ఉంటారు. ఒకసారి ఇట్లనమ్మా, ఎవరి జీవన విధానానికి సంబంధించి కూడా వాళ్ళు ఉంటారు. మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ చన్నీలకు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్లకు వేడి నీళ్లు అంటే జీవన ఉపాధికి ఏదైనా ఒక మార్గం ఎంచుకోవచ్చు తప్పులు చేయకుండా. కానీ ఇక్కడ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం వాళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధికి కూడా వేడి నీళ్లు కాగబెట్టి ఎవరైనా చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఆరోగ్యం బాగా లేనటువంటి వాళ్ళకు కూడా ఇట్లా వేడి నీళ్లు కాగబెట్టి ఇది కూడా ఒక సహాయం చేస్తుంటే ఒకసారి మనం మాట్లాడదాము.
చెప్పండి అమ్మా, మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది మీకే వచ్చిందా లేదా ఇంతకుముందు కూడా చేశారు ఇట్లా? ఏం లేదు సార్, ఇంత మనకి ఏం లేదు. అంటే చిన్నపిల్లలు అంటే ఇబ్బంది పడుతున్నారు, గ్యాస్ మీద కాయబెట్టాలంటే ఇబ్బంది అవుతుందని దీని మీద కాయబెట్టుకుంటున్నాం. గ్యాస్ ఎక్కువ రేట్ అయింది కదా ఇప్పుడు, అందు గురించి కట్టెలు తెచ్చుకొని కాయబెట్టుకుంటున్నాం. కానీ జంపన్న వాగులో నీళ్లు లేక భక్తులు బాగా పాడుతున్నారు. పంపుల కింద చేయాలంటే కూడా బాగా ఆదాయిపోతుంది. వచ్చిన భక్తులకు కూడా నీళ్లు సరిపోతలేవు, చాలా మంది వస్తారు. ఎంత తీసుకుంటారమ్మా మీరు ఒక బకెట్ కి? ఎట్లా తీసుకుంటారు? 20 రూపాయలు 30 రూపాయలు. మేము కట్టెలు కూడా కొనుక్కొచ్చుకోవాలి సార్, మేము కట్టెలు కొనుక్కొచ్చుకోవాలి, నీళ్లు తెచ్చుకోవాలి. ఓ మనిషి చేతి కింద ఉంటేనే మాకు వెళ్తుంది. మరి తీసుకుంటున్నామా వేడి నీళ్ళు? తీసుకుంటారు. ఉదయం పూట ఎక్కువ వెళ్తా ఉంటాయా సాయంత్రం పూట? పొద్దున్నే వెళ్తాయి. సాయంత్రం పూట ఉంటారు ఇక్కడ? ఉంటారు కానీ ఎవరో ఒకరు అంతే. ఇక్కడ దాదాపు జీవనోపాధి కోసం జాతర అంటేనే అన్ని వర్గాల వారు ఇక్కడికి వచ్చి అమ్మవారి పేరు మీద వివిధ వృత్తుల వాళ్ళు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఆ వ్యాపారాన్ని సజావుగా సాగాలి, జాతర పేరు మీద తమకు 4 మెతుకులు దొరుకుతాయి అన్నటువంటి ఉద్దేశంతో వ్యాపారులు, అలాగే కోరిన కోరికలు తీర్చినటువంటి కొంగు బంగారంగా నిలిచేటువంటి అమ్మవారి చెంతకు వెళ్తే అదొక ఆనందమైనటువంటి అనుభూతి పొందేటువంటి వాళ్ళు కొంతమంది. ఇక్కడ అన్ని రకాల వర్గాల వారు, సబ్బండ వర్గాలు జాతర పేరు మీద ఇక్కడికి వస్తుంటారు. అమ్మవారికి మొక్కులు కట్టుతుంటారు, అంతకంటే ముడుపులు కట్టుకుంటారు, తర్వాత వచ్చి మొక్కులు చెల్లించుకుంటా ఉంటారు. జాతరలో ఎంతో పిల్ల పాపలతో సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఆస్వాదించి అమ్మవారి మొక్కులు మొక్కి మళ్ళీ కొత్త కోరికలు కోరుకొని మళ్ళీ వచ్చేటువంటి జాతరకు రావడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. గత కాకతీయ రాజుల వంశం అప్పటి నుండి కూడా దాదాపు సమ్మక్క సారక్కకి సంబంధించినటువంటి జాతర వేనల్లా కొనియాడబడుతుంది. తెలంగాణ కుంభమేళ అలాగే దక్షిణ భారతదేశం కుంభమేళగా పిలుచుకున్నటువంటి ఈ సమ్మక్క సారక్క జాతర 3 రోజుల పాటు జరుగుతుంది. అంటే మాఘశుద్ధ పౌర్ణమి అంటే ఈ రోజు నుండి మొదలు పెట్టి 12, 13, 14వ తేదీల వరకు ఈ జాతర జరుగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించింది కూడా ఇవాళ రేపు అలాగే ఎల్లుండి 3 రోజుల పాటు కూడా ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి రెగ్యులర్ గా వచ్చేటువంటి భక్తులు మాత్రం వచ్చి అమ్మవారి దగ్గర మొక్కులు మొక్కుకొని మళ్ళీ కోరిన కోరికలు తీర్చాలని చెప్పి వెళ్ళేటువంటి ఆనవాయితీ మాత్రం కొనసాగుతుంది. జంపన్న బాగు నుండి కెమెరా పర్సన్ పాషాతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.